చాలా కష్టపడ్డాము. పిన్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టిందంటే, మాకు ఇప్పుడు డబ్బులు ఎప్పుడు అమౌంట్ అయితే డబ్బులు ఎప్పుడు వస్తాయి మాకు అసలు? గూగుల్ పిన్ ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా ఈ పిన్ అయితే మేము అప్లై చేసుకున్నాము? ఈ పిన్ కోసం మేము ఎలా అప్లై చేసుకున్నాం? హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా 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 స్పెషల్ అదే అండి, గూగుల్ యాడ్సెన్స్ నుండి మనకైతే పిన్ అయితే వచ్చింది. అండ్ ఈ పిన్ ఎప్పుడు వచ్చిందంటే, నిజానికి నేను మానిటైజేషన్ నాకు అయింది కదా, మానిటైజేషన్ అయ్యాక నేను అప్లై చేసుకున్నాను మానిటైజేషన్కి. అప్లై చేసుకున్నాక మనకి ఒక 15 డేస్ అలా, లేదంటే కొందరికి టైం చూపిస్తుంది అన్నట్టు. ఒక 1 డేలో అవ్వచ్చు, కొందరికి 1 వీక్లో అవ్వచ్చు, అలా ఉంటుంది. నాకు నాకొచ్చేసి పిన్ రావడానికైతే ఒక 15 డేస్ కంటే ఎక్కువనే పట్టిందండి. మేము ఇంటి దగ్గరికి లీవ్‌కి వచ్చాం కదా, అప్పుడు లీవ్‌కి వచ్చినప్పుడు నాకు 4000 అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో, నేను మానిటైజేషన్‌కి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత రివ్యూ అదంతా అయిపోతుంది కదా, అదంతా అయిపోయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ కోసం అప్లై చేసుకోమనేసి ఈమెయిల్ అయితే వచ్చింది నాకు. ఈమెయిల్ వచ్చిన తర్వాత నేనైతే ఇంటి దగ్గరనే అప్లై చేశాను. బట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరది అడ్రస్ అంటే నా పేరు మీద చేసుకుంటున్నాను కదా యూట్యూబ్ ఛానల్. సో, నా డీటెయిల్సే ఇచ్చాను నేను. సో, అందుకనేసి నేను ఇంకా మా ఇంటి అడ్రస్ ఇవ్వడం అనేది జరిగింది. మా ఇంటి అడ్రస్ ఇచ్చాను కాబట్టి నేను ఇంకా మా లీవ్ అప్పటికి అయిపోయింది. ఎప్పుడంటే మేము ఇంకా 2 డేస్ అయితే బయలుదేరుతాం అనేటప్పుడు నాకు ఈ మానిటైజేషన్ ప్రాసెస్ యాడ్సెన్స్ అప్లై చేయడం అనేది జరిగింది. ఈ యాడ్సెన్స్ అప్లై చేసిన తర్వాత 2 డేస్‌కి మేము అక్కడ నుండి వచ్చేసాము. మేము వచ్చిన తర్వాత మ్యాక్సిమం 10 డేస్ అలా వస్తదిలే అనేసి చూసాను ఈ వీడియోస్ ఎప్పుడు వస్తది 10 డేస్ అలా పడుతుంది, 10 డేస్‌లో వచ్చేస్తది అనేసి యూట్యూబ్స్‌లో కానీ, కొందరికి 1 మంత్ అలా పడుతుంది, కొందరికి 2-3 మంత్స్ అయినా పట్టొచ్చు అనేసి అన్నారు. బట్ నేను ఇక్కడికి వచ్చినాక నాకు 15 డేస్ లేదా 20 డేస్ మధ్యలో నాకు ఫోన్ వచ్చింది, మీకు ఇలా పోస్ట్ వచ్చింది అనేసి. సో, ఇంకా నేను వెంటనే మా అన్నయ్యకి కాల్ చేసి చెప్పాను, ఇలా పిన్ అయితే వచ్చింది నాకు తీసుకోమనేసి. సో, ఇంకా మా అన్నయ్య తీసుకొని అక్కడ మా అన్నయ్యనే ఓపెన్ చేసేసి నాకు ఇంకా పిన్ నెంబర్ అనేది చెప్పారు. సో, ఆ నెంబర్ అయితే నేను ఎంటర్ చేయడం జరిగింది. అలా అయితే మాకు పిన్ అయితే వచ్చేసింది. నార్మల్‌గా అందరికీ పిన్ రావడానికి అంటే సేమ్ ఒకే టైంలో అయితే వస్తదని ఏం లేదు. కొందరికి చాలా టైం పట్టొచ్చు. 1 మంత్, 2 మంత్స్ అలా కూడా పట్టొచ్చు. మాకైతే 15-20 డేస్ మధ్యలోనే వచ్చింది. అండ్ యూట్యూబ్ అనేది ఎలా అంటే అసలు మనకి టాలెంట్ ఒకటే కాదండి, అదృష్టం కూడా తప్పకుండా ఉండాలి. అందరికీ ఒకేసారి అంటే ఒకేలాగా వాళ్ళకు 15 డేస్‌లో మానిటైజేషన్ అయింది, 1 మంత్‌లో అయింది, 20 డేస్‌లో అయింది, 30 డేస్‌లో ఇలా అంటారు కదా, అలా అనేసి అందరికీ ఒకేలా ఉండదు. నాకొచ్చేసి మానిటైజేషన్‌కి కూడా టైం పట్టింది. అండ్ గూగుల్ పిన్ రావడానికి 15-20 డేస్ అయితే టైం పట్టింది. అదేం పెద్ద టైం అయితే అనిపించలేదు. అండ్ నాకొక టెన్షన్ ఉండింది. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటాము, ఇక్కడ అడ్రస్ ఇవ్వాలా, అక్కడ అడ్రస్ ఇవ్వాలా అసలు అనేసి కన్‌ఫ్యూజన్ ఉండింది. బట్ నా డీటెయిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అందుకే నేను ఇంకా మా అమ్మ వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అలా అయితే గూగుల్ పిన్‌కి అయితే అప్లై చేశాను. గూగుల్ పిన్ వచ్చింది. ఆ నెంబర్ ఇంకా నేను నెంబర్ ఇంకా నేను పెట్టేశాను అందులో. సో, ఇంకా రివ్యూకి అయితే వెళ్ళిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా డబ్బులు వచ్చేస్తాయేమో అనేసి అనుకుంటారు చాలామంది. గూగుల్ పిన్ వచ్చిందంటే డబ్బులు వచ్చేస్తాయి ఇంకేంటి అనేసి అనుకుంటారు. బట్ డబ్బులు అనేవి ఇప్పుడైతే రావండి. గూగుల్ పిన్ అనేది అంటే 3 స్టెప్స్ ఉంటాయండి మనకు. 4000 వాచ్ అవర్స్ కావాలి, గూగుల్ పిన్ రావాలి, $100 కంప్లీట్ కావాలి. ఇవి 3 మెయిన్ అండి మనకి యూట్యూబ్ ఛానల్ మనకు మనీ రావాలంటే యూట్యూబ్ నుండి. ఈ 3 అనేటివి మనము కంప్లీట్ చేస్తే మనకు తప్పకుండా మనీ అనేవి యూట్యూబ్ నుండి అయితే వస్తాయి. సో, నా ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ 4000 అవర్స్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత సక్సెస్‌ఫుల్‌గా గూగుల్ పిన్‌కి అప్లై చేశాను. గూగుల్ పిన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా డాలర్స్ మిగిలింది. డాలర్స్ కంప్లీట్ అయితే తప్ప మనకు మనీ అనేది రావు. ఇంకా డాలర్స్ అయితే మాకు కంప్లీట్ అవ్వలేదు. అవి కంప్లీట్ అవ్వగానే మాకు డబ్బులు అనేటివి వస్తాయి. అందరికైతే $100 అయితే కంప్లీట్ అవ్వాలి. సో, $100 మాకు కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా మాకు కూడా మనీ వస్తాయి. అండ్ మనము గూగుల్ పిన్ వచ్చింది, బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు ఇవ్వాలా అనేసి కూడా డౌట్ ఉంటుంది. సో, గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనేది ఏం లేదు. మనము $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో లోపైన ఇచ్చుకోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిల్ అనేది వస్తుంది కదా, అప్పుడు మనము గూగుల్ పిన్ మనకు $100 అనేవి కంప్లీట్ అవుతాయి కదా, $100 కంప్లీట్ అయ్యే లోపైన మనము బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. లేదంటే కంప్లీట్ అయిన వెంటనే మనము బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు. సో, ఎప్పుడు ఇచ్చినా మనకు మనీ అయితే వస్తాయి తప్పకుండా. అండ్ ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ వాటన్నిటికీ నేను ఆన్సర్ చేయాలని తప్పకుండా అనుకుంటున్నాను. అండ్
నేను ఇలా అంటే అసలు అనుకోలేదు. నా యూట్యూబ్ ఛానల్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతదని అండ్ ఇంతలా నేను ముందుకెళ్తాననేసి అనుకోలేదు. ఇదంతా కూడా మీ సపోర్టే. మీ సపోర్ట్ లేకుంటే ఇప్పుడు నేను ఈ గూగుల్ పిన్ దాకా వెళ్ళేదాన్ని కాదు. 4000 అవర్స్ కంప్లీట్ అయ్యేటివి కూడా కాదు. మీ వల్లే నేను ఇంత దాకైతే వచ్చాను. అండ్ మీ సపోర్ట్ నాకు ఇంకా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇప్పటిదాకానే మాట్లాడుతుంది, గూగుల్ పిన్ అయితే చూపించట్లేదు అనేసి అనుకుంటున్నారేమో. ఇదే అండి గూగుల్ అడ్సెన్స్ నుండి వచ్చింది. సో ఇది నేను సెల్ఫీలో తీస్తున్నాను కాబట్టి మీకు ఇది పేరు అనేది రివర్స్లో కనిపిస్తుంది. బట్ ఇదేనండి గూగుల్ పిన్. దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఒక నెంబర్ అనేది ఉంటుంది. అది 6 డిజిట్స్ అయితే ఉంటాయి. అంటే 6 నెంబర్లు అయితే ఉంటాయి. వాటిని మనము మన దాంట్లో అయితే ఎంటర్ చేయాలి, మన అకౌంట్లో అయితే. సో దీని ప్రాసెస్ అయితే అప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా అయితే మాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ మాకు మానిటైజేషన్ అయిన తర్వాత 15 to 20 డేస్ మధ్యలోనే వచ్చింది. బట్ ఇది ఎప్పుడు వచ్చిందంటే మాకు యాక్చువల్లీ ఇది నాకు మార్చిలోనే వచ్చింది. ఈ గూగుల్ అడ్సెన్స్ పిన్ అనేది ఇది నాకు మార్చిలోనే వచ్చింది. బట్ మేము వీడియో ఎందుకు చేయలేదంటే మేము లీవ్లో లేము కదా అప్పుడు. ఈ పిన్ నేను మా ఇంటి అడ్రస్ ఇచ్చాను. సో ఇది ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఇంకా ఇక్కడే ఉన్నాం అప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోనే. సో ఇక్కడ నుంచి మేము ఇంకా లీవ్ ప్లాన్ చేసుకొని ఇంటికి వెళ్ళే అప్పుడు కదా నేను తీసుకోవాల్సింది ఇది. సో అందుకని ఇలా వీడియో తీయడానికి లేట్ అయింది. సో అప్పుడు కూడా మేము ఇంటికి వెళ్ళే పొజిషన్లో లేము. బట్ నాకు హెల్త్ బాగాలేకపోవడంతో ఇంటికి వెళ్ళాం కదా. సో ఇంకా వచ్చేటప్పుడు అయితే దీన్ని తీసుకున్నాను. ఇది మా అన్నయ్య రిసీవ్ చేసుకున్నాడు. ఇంకా దీన్ని ఎలా పడితే అలా నడిపేశారు అండి. ఇది నేను ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి ఇప్పుడు మీ ముందుకైతే నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో అయితే తీస్తాను. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నార్మల్గా అందరు అంటుంటారు యూట్యూబ్ ఏముంది లేక వీడియో తీసి పోస్ట్ చేస్తే అయిపోతుంది అనేసి. బట్ కాదండి, అంత ఈజీ కాదు. ఎంత అంటే ఈ 3 స్టెప్స్ మనము ఎక్కితే తప్ప అసలు మనం యూట్యూబ్లో సక్సెస్ అయినట్లు కాదు. ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ అనేది నార్మల్ అండి, గెయిన్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబర్స్ అనేది ఎలాగైనా వచ్చేస్తారు. మన వీడియోస్ బాగుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. లైవ్ అది చేస్తుంటే ఇంకా ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. బట్ మెయిన్గా మనకు హార్డ్ ఏంటంటే 4000 అవర్స్ కంప్లీట్ చేయడం, డాలర్స్ కంప్లీట్ చేయడం. ఈ 2 స్టెప్స్ అనేవి చాలా హార్డ్. ఇలా అంటే ఇలా చెప్తున్నానని కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళు ఏం భయపడకండి. యూట్యూబ్ ఛానల్ చేసుకోండి, బట్ టైం పాస్ అవుతుంది, బాగుంటుంది, ఇన్కమ్ కూడా వస్తుంది. అదంతా దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఎవరైతే ఇలా ఏముందిలే వీడియో తీసి పడేస్తే అయిపోతుందిలే అనేసి మాట్లాడతారు కదా, ఇది వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అంత ఈజీ ఏం కాదండి, హార్డ్గానే ఉంటుంది. అండ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా మనకు అదృష్టం కూడా ఉండాలండి. అదృష్టం ఉండాలి, ప్లస్ టాలెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో అప్పుడే మనం యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికైతే గూగుల్ అడ్సెన్స్ నుండి పిన్ అయితే తీసుకున్నాను. సో ఇంకా డాలర్స్ కంప్లీట్ చేయడం అనేది మిగిలి ఉంది. సో అది కూడా మీ వల్ల మీ సహాయంతో నేను తప్పకుండా చేస్తాననేసి కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాను. తప్పకుండా మీరు నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.